అలా ఉండేవి ఆ రోజుల్లో. అంటే ఒకసారి ఇట్లాగే ఒక సత్సంగం జరిగి భజన జరిగిన తర్వాత ఒక చంద్రశేఖరం గారని, మా పెదనాన్నగారు, రాధాకృష్ణమూర్తి గారు, అట్లాగే శ్రీనివాసమూర్తి గారిని కొంతమంది అందరు భక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏవో బాబా లీలలు అవి ఇవి చర్చించుకునేవాళ్ళు. అయిన తర్వాత మా ఫాదరు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. పక్క 3 లైన్లు అవతల ఇల్లు వెళ్తుంటే ఈయనకు ఒక్కసారి మన సినిమాలో ఆంజనేయ స్వామిని ఇట్లా పెంచి చూపిస్తారు కదా, అలా పెరిగి పెద్దవాడు అయిపోతూ ఇట్లా అయిపోతుంటే నడుస్తుంటే ఇళ్ళన్నీ చిన్న చిన్నగా ఉండి ఇట్లా నడుస్తూ మా ఫాదర్ అనుకున్నట నేను చచ్చిపోతున్నాను అని అనుకున్నట్టు. కొన్ని అడుగులు వేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోయి బాహ్య స్మృతి వచ్చి ఇంటికి వెళ్ళి పడుకున్నారు. ది వెరీ నెక్స్ట్ డే అరటిపండు మీద వచ్చినటువంటి రైటింగ్ ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అంటే అది దాని ఏమొచ్చిందంటే, ఓరి నీవు పెరిగితివి, నీ భక్తి ఇంకనూ పెరగవలెను, ఓం శ్రీ సాయి. ఇది రైటింగ్ మీ ఫాదర్ అండి? ఇవన్నీ మా ఫాదర్. అలా ఇవన్నీ అంటే ఒక్కొక్కళ్ళు భక్తులు. ఇప్పుడు ఓ రాధాకృష్ణ నీకు చాలా జన్మదిగా ఈ బిడ్డ అంటే ఆయన మాతాజీ గారిని బిడ్డ అనేవాళ్ళు. అంటే అలా పరిచయం ఉంది. మీరు ఇంకా మంచిగా రకరకాలుగా వాళ్ళవి ఒక్కొక్కసారి వాళ్ళ పర్సనల్ విషయాలు వచ్చేవి. ఇది చూడండి, ఓయి రామస్వామి అంటే మా నాన్నగారి పేరు. అమ్మనే నమ్మియుండుము, సాగరము ఆవుల గట్టును చేరగలము. అంటే మాతాజీ గారిని అంటే అరటిపండు మీద వచ్చేవా? అరటిపండు మీద, వేరేది కాదు. అరటిపండు అంటే మీ ఇంట్లో ఉండే అరటిపండు మీద వచ్చేదా? బాబాకి నైవేద్యం పెడతారు కదా అరటిపళ్ళు, అరటిపళ్ళ మీద సేమ్ ఇప్పుడు ఈ లెటర్స్ కాగితం మీద ఎలా ఉన్నాయి అలాగే ఉండేవి. ఓకే, మీరు చెప్తే నేను ఇది ఐ విట్నెస్. ఆ అరటిపండ్ల మీద ఉన్న తర్వాత అందరూ పుస్తకాలు అందరూ రాసుకునేవాళ్ళు. రాసుకున్న తర్వాత అరటిపండు మరి కొంత ఇదైపోతుందిగా, మాకు పెట్టి అరటి పండుని తొక్కతో సహా తినాలని చెప్పేవాళ్ళు. మేము తొక్కతో సహా తినేసేవాళ్ళం. ఓకే, మీ నాన్నగారు ఏం పని చేసేవాళ్ళు అండి? హిందూ కాలేజీలో మేనేజర్గా రిటైర్ అయ్యారు. కాలేజీలో పనిచేసేవాళ్ళు, హిందూ కాలేజీ. ఓకే, ఆయన హిందూ కాలేజీలో పనిచేసినప్పుడు చిన్న ఉద్యోగమైనా అనేక మందికి హెల్ప్ చేశారు.